హాయ్ అండి. అందరికీ నమస్కారం. గోదాదేవి వ్రతం అండి మూడవ భాగము. జై శ్రీకృష్ణ. ఇందులో మనము తెలుసుకోవలసినది, ఇది చాలా మంగళకరమైన పాశురం. ఇది విశేష పాశురం. దీనిని అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటారు. అనేక పాశురం అంటే ఏమిటంటే, మనకి మొదటి పాశురం విశేష పాశురం. తిరిగి ఈ మూడో పాశురం విశేషం అంటే రోజులాగా ఒక పొంగలి మాత్రమే నివేదన చేసి ఊరుకోకుండా ఒక తీపి పదార్థాన్ని 2-3 ఆరగింపులను కూడా నివేదించటం. విశేష పాశురం రోజు మనము చూస్తూ ఉంటాము. ఇప్పుడు పాశురాన్ని అర్థం తెలుసుకుందాము. ఈ పాశురం యొక్క అర్థం చూద్దాము. ఈ మూడవ పాశురంలో వామనావతారము గురించి చెప్పారు. గోదాదేవికి వామనుడు అంటే ఇష్టం. ఎందుకంటే ఆమెకు శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రీతి. శ్రీకృష్ణుడు యొక్క అందానికి ఆ తల్లి మైమర్చిపోయింది. అదే విధముగా ఆ వామనుడు కూడా ముద్దుగా ఉంటాడు కదా. బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అలాగే బాలవామనుడు కూడా అంతే అందంగా ఉంటాడు. కాబట్టి గోదాదేవికి వామన అవతారం అన్న చాలా ఇష్టం. ఇది ఆశీర్వచన పాశురం. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఈ విశేష పాశురాన్ని పెద్దలు చదువుతూ పాడి పంట సమృద్ధిగా ఉండాలని పెద్దలు మంగళ శాసనం చేస్తారు. పాడి పంటలు రెండూ సమృద్ధిగా ఉంటే అదృష్టం. శుభప్రద నామనావతార వామనావతార కథ ఈ పాశురంలో వస్తుంది. బలిచక్రవర్తి భక్తుడు దానకర్ణుడు కాని అహంకారి అయిన అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశముతో శ్రీ మహావిష్ణువు వామనుడు అయ్యాడు. ఒక్కసారి బలిచక్రవర్తి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయాడు. అప్పుడు ఇంద్రుడిని ఎలాగైనా సరే ఓడించాలి అన్న అభిలాషతో విశ్వజిత్ యాగం చేసి సర్వశక్తులు పొంది మరలా ఇంద్రుడిపై దాడి చేస్తాడు. ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చి విష్ణువుతో మొరపెట్టుకొన్నారు. అప్పుడు విష్ణువు కశ్యపుడు అదితి దంపతులకు కుమారుడిగా వామనుడై జన్మించాడు. బలిచక్రవర్తి చేస్తున్న అశ్వయోధ యాగానికి వామనుడు వెళ్ళి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానం చెయ్యమని అడుగుతాడు. పొట్టిగా ఉన్న బ్రాహ్మణుడిని అతనిలో ఉన్న తేజస్సు చూసి బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు ఆయన రాక్షసులు అందరికీ గురువే దానం ఇవ్వద్దని బలిచక్రవర్తిని కోరుతాడు. అతను సాక్షాత్ విష్ణువే అని చెప్పాడు. బలిచక్రవర్తికి అప్పుడు గురువాచార్య, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను దానం అడిగితే లేదు అని ఎలా అనగలను? ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన ఉన్నప్పుడు అంతకంటే జీవితానికి అదృష్టం ఏముంటుంది అని ఆయన భార్య అయిన విద్యావతితో కలిసి 3 అడుగుల దానం ఇచ్చి మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఓ గోపికలారా, నామనామతారములో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగి 3 లోకాల కొలిచేశాడు. ఇదెంత వటుంటైతే ఉన్నట్లుగా పెరిగి పెరిగి 3 లోకాలు కొలిచేశాడు. గోపికలు వామనవతారముని ఇష్టపడటానికి కారణము ఏమిటి? సాధారణంగా జీవులు ఏదైనా పెరగడానికి ఇష్టపడతారు, కానీ తరగడానికి ఇష్టపడరు. ఈ అవతారంలో భగవంతుడు పెరుగుతాడు. అందుకని గోపికలు ఈ అవతారం అంటే ఇష్టపడతారు. భగవంతుడు కరుణామయుడు. భక్తుల కోసం ఎంత కిందనైనా దిగడానికి ఇష్టపడతాడు. కానీ భగవంతుడు భక్తుడు కోసం ఏ 2 హేమమైన పనుల కోసం కూడా సిద్ధపడడు. ఇంద్రుని కోసం వామనుడిగా ఒక భిక్షగానిగా వచ్చాడు. అక్కడ చూడండి, భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఆయనకు ఏమి అవసరం ఉంది అంటే, ఇక్కడ అర్జునుడు భక్తుడు, అందుకే ఆయన కోసం సారథి అయ్యాడు. కృష్ణుడు రాజవంశంలో జన్మించి గోపికలను కాపాడటానికి గోపాలుడు అయ్యాడు. పాలు పితికేవాడయ్యాడు. అది ఆయన గొప్పతనము, భక్తుల మీద ఉండే ప్రేమ. తరువాత ఇందులో ఇంకో రహస్యం కూడా ఉంది. వామన అవతారంలో వామనుడి తల్లిదండ్రులు అతిథి కశ్యపులే. శ్రీకృష్ణ అవతారములో శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకి వసుదేవులు. గోపికలకి శ్రీకృష్ణునికి వామనునికి భేదం తెలీదు అనే ఉద్దేశంలోనే వామనావతారాన్ని కీర్తిస్తున్నారు. దీనిలో అంతరార్థం చూద్దాము. వామనుడు అడిగిన 3 అడుగులలో రహస్యం ఏమిటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీత
9వ అధ్యాయం 27వ శ్లోకంలో ఇలా చెబుతాడు. అది మీ అందరికీ తెలిసిందే. దేనినైతే చెబుతున్నావో, దేనినైతే తింటున్నావో, ఏ హోమనైతే చేస్తున్నావో, దేన్నైతే చేస్తున్నావో, ఏ తపస్సైతే చేస్తున్నావో, ఓ అర్జున, ఆ ఫలితానికి నాకు సమర్పించు. ఆ 3 పాదాలలో చెప్పినచే వామనుడు అడిగిన 3 అడుగుల అర్జునుడు ద్వారా శ్రీకృష్ణుడు సర్వజీవకోటిని ఉద్దేశించి చెప్పాడు. అటువంటి పురుషోత్తముని ప్రార్థన చేస్తే ఈ తిరువన్నై వ్రతం పేరు మీద మనం ఉదయాన్నే స్నానం చేస్తే నెలకు 3 వానలు కురిసినట్లయితే కరువు కాటకాలు ఉండవు. ఈ ఈతి బాధలు ఉండవు. సులువుగా ఉంటాము. ఈతి బాధలు ఈ 6 ఉంటాయట. అవేమిటంటే అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, చీడలు, దుష్ట ప్రభుత్వం అని ఇవి అన్నీ పోతాయట. వామనుడులాగా వరిచేలు కూడా అంత ఎత్తుకు పెరుగుతాయి. అలా ఎదిగిన వరిచేల మధ్య నీటిలో చేపలు తుల్లి తుల్లి ఆడుతాయట. కలువ పువ్వుల్లో తేనె సమృద్ధిగా ఉంటుంది. ఆ తేనెలో తుమ్మెదలు తాకి మత్తుగా నిద్రపోతాయట. గోపాల బాలకునకు పాలు పితకడానికి పశువుల కొట్టంలో ప్రవేశించి స్థిరముగా కూర్చుంటారట. వారి ప్రవేశం లేకుండా వారు ఏమీ చేయకూడనే అంటే పాలు పితికే ముందు ఆ దూడని తీసుకువచ్చి ఆవు దగ్గర పాలు తాగించి ఆ తరువాత పాలు పితుకుతారు. కానీ ఇక్కడ అవేమీ చేయకుండానే వాళ్ళు పాలు గిన్నెలు తిన్నగా తీసుకువచ్చి ఆ పాలు దగ్గరకు వచ్చి ఆ పొదుగు క్రింద పెడతారట. పొదుగులు ఎలా ఉంటాయని బలిష్టంగా ఉంటాయట. ఆ గిన్నె అక్కడ పెట్టగానే, పొదుగుల క్రింద పెట్టగానే ఏదో వర్షం వచ్చినట్లు పాలు దారగా ఆ పొదుగుల నుంచి గిన్నెలలో వస్తాయట. ఎన్నో కుండలతో పాలిస్తాయట ఆ గోవులు. మనకు ఈ వ్రతాన్ని చేసినట్టయితే ఎన్నో సంపదలు వస్తాయి, ఎంతో ఐశ్వర్యము లభిస్తుంది. అలాంటి పవిత్రమైన వ్రతాన్ని చేసి మనము శుభాలు పొందుదాం. ఆండాల్ తిరువడిగలే శరణం. రేపు 4వ భాగం అండి. మిగతా భాగం అందులో తెలుసుకుందాము. నమస్తే.